హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలోని రైతులకు అదిరిపోయే 2 శుభవార్తలను అయితే ప్రభుత్వం అయితే చెప్పింది. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. రైతులకైతే కనుక 2 పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక విడుదలైతే చేయనున్నారు. దానికి సంబంధించి డేట్స్ కూడా అయితే కనుక ప్రభుత్వం ఫిక్స్ అయితే చేసింది. సో దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా అయితే వచ్చింది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలుస్తుంది అనమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఏపీలోని రైతులకైతే కనుక అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ముఖ్యంగా 2 శుభవార్తలను అయితే కనుక ప్రభుత్వం అయితే తెలిపింది. 2 పథకాలకు సంబంధించి డేట్స్ అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేసింది. దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ కూడా అయితే వచ్చాయి. వాటిని ఈ వీడియోలో మీకు చూపించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏపీలోని రైతులకైతే కనుక మనకు పీఎం కిసాన్ పథకం ద్వారా, అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక విడుదలైతే చేయనున్నారు. ముఖ్యంగా మనకు ఈ 2 పథకాల ద్వారా 20,000 రూపాయలు అనేది ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది. అందులోనూ మనకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14,000, కేంద్ర ప్రభుత్వం అయితే కనుక పీఎం కిసాన్ పథకం ద్వారా అయితే కనుక 6,000 రూపాయలు విడుదల చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క 20,000 రూపాయలను మనకు 3 విడతల్లో విడుదల చేస్తారనమాట. సో ఏ విడతలు ఎంతెంత డబ్బులు విడుదల చేస్తారు అంటే, మొదటి విడత అనేది మనకు జనరల్గా మే నెలలో జమ చేస్తారనమాట. ఈ మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ద్వారా 5,000, కేంద్ర ప్రభుత్వం అయితే కనుక 2,000 జమ చేస్తుంది. అదేవిధంగా అక్టోబర్లో మనకు రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000. ఇక జనవరి నెలలో సంక్రాంతికి విడుదల చేయవలసి ఉండేది. కొన్ని కారణాల వల్ల దాన్ని పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే కనుక మనకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం 4,000, కేంద్ర ప్రభుత్వం 2,000, మొత్తంగా చూసుకుంటే 7,000, 7,000, 6,000 ఇట్లా 3 విడతల్లో మొత్తంగా 14,000 రూపాయలు ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ సంక్రాంతికి విడుదల చేయాల్సి ఉండేదన్నమాట. ఈ డబ్బులు అయితే కొన్ని కారణాల వల్ల మళ్ళీ మనకు ఇది పోస్ట్పోన్ అయితే చేశారు. ప్రిబ్డోర్లేక్ పోస్ట్పోన్ చేయడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ అయితే వచ్చాయి. స్క్రీన్ మీద మీరు కూడా చూసుకోవచ్చు. మొదట పీఎం కిసాన్ పథకానికి సంబంధించి చూసుకుంటే, రైతులకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 22వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. అర్హులైన రైతులకు ఏడాదికి 6,000 చొప్పున 3 విడతల్లో కేంద్రం అయితే జమ చేస్తూ వస్తుంది. ఇప్పటి వరకు చూసుకుంటే కనుక 21 విడతలు పూర్తయ్యాయి. ఇక తాజా సమాచారం ప్రకారం 22వ విడత నిధులను ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ఈసారి ఈకేవైసీ, ఆధారు, బ్యాంకు వివరాలు తప్పనిసరి చేశారు. లోపాలు ఉంటే బెనిఫిషరీ లిస్టు నుంచి తొలగించే అవకాశం ఉండడంతో రైతులు వివరాలు సరిచేసుకోవాలని కూడా అయితే కనుక సూచించడం అయితే జరిగింది. ఇది మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేటు. ఇక రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ అప్డేట్ కూడా చూసుకుందాము. అది కూడా మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. రైతులకు అన్నదాత సుఖీభవ కింద 2 విడతల్లో ఇప్పటికి 14,000 జమ చేశామని మంత్రి అచ్చెన్నాయుడు అయితే పేర్కొన్నారు. ఇక ఫిబ్రవరిలో 6,000 జమ చేస్తామని అయితే ప్రకటించారనమాట. ఇక అదేవిధంగా రైతులకు సంబంధించి ఆల్రెడీ పంట నష్ట పరిహారంను కూడా అయితే కనుక డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది. చూశారు కదా. ఇప్పుడు ముఖ్యంగా మనకు అన్నదాత సుఖీభవ పథకము, అదేవిధంగా ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు ఫిబ్రవరిలోకి అయితే పోస్ట్పోన్ చేయడం జరిగిందనమాట. సో యాక్చువల్గా సంక్రాంతికే విడుదల చేయాలి, అలాంటిది కొన్ని కారణాల వల్ల ఫిబ్రవరిలోకి అయితే పోస్ట్పోన్ చేశారు. ఈ 2 పథకాలు ఒకే రోజు ఒకేసారి విడుదల చేస్తారనమాట. అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు విడుదల చేస్తుందో అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేస్తుందన్నమాట. సో ఫిబ్రవరిలో విడుదల చేస్తున్నామని అయితే చెప్పారు. అది ఫిబ్రవరి మోస్ట్లీ ఫస్ట్ వీక్లో విడుదల చేసే అవకాశం అయితే ఉంది. సో డేట్ కూడా అయితే అలోపు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఏమంటే ఫిబ్రవరిలో విడుదల చేస్తున్నారని చెప్పారు. ఇక దీనికి సంబంధించి పథకాలకు సంబంధించి మీరు ఈకేవైసీ చేసుకొని ఉండాలన్నమాట. 2 పథకాలకు సంబంధించి ఈకేవైసీ చేసుకొని ఉండాలి. ఆధారు, బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ అనేది అయితే కరెక్ట్గా ఉండాలన్నమాట. అదేవిధంగా ముఖ్యంగా కౌలు రైతులకు ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు రావు. సో రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ రకంగా అర్హులైనటువంటి రైతులకు అయితే జమ చేస్తారు. సో మోస్ట్లీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఈ నిధులు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ అనేది మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.